పరకాయ ప్రవేశం. మండన భారతుల వీడ్కోలు గైకొని ఆ పురప్రాంత ఉద్యానవనంలో ఆ రాత్రి గడిపి వేకువనే కాలకృత్యాదులు నెరవేర్చి యోగశక్తితో ఆకాశ మార్గాన పయనిస్తున్నారు పరివ్రాజకమూర్తి. మార్గమధ్యంలో ఒక మహా అరణ్యం. అక్కడ ఒక మృత కళేబరం. దాని చుట్టూ రాచకాంతల రోదన. చూచారు శంకరులు, మూశారు కన్నులు. దివ్య చక్షువు తెరుచుకున్నది. అర్థమైంది గత చరిత్ర. పద్మపాద అటు చూడు. ఈ ప్రాంతాన్ని పాలించే మహారాజు ఈ అడవికి వేటకు వచ్చి ఇక్కడ ప్రాణాలు విడిచారు. ఈయనకు 9 భార్యలు, ఎంతో అందగత్తెలు. అదిగో రోదిస్తున్నారు. ఇప్పుడు నేను వీరి దుఃఖాన్ని పోగొడతా. యోగి లోకక్షేమం సర్వదా ఆచరణీయం. ఎలాగా అందువా? నేను నా యోగశక్తితో రాజు శరీరంలో ప్రవేశిస్తాను. రాణులు ఆనందిస్తారు. ప్రజలను రక్షించడానికి రాజు కావాలి. ఈ రాజు యొక్క కుమారునికి పట్టాభిషేకం చేస్తాను. ఈ రాజకాంతలతో విహారిస్తూ కామకళాశాస్త్రం నేరుస్తాను. అనుభవరాహిత్యంగా నా పని ముగుస్తుంది. తిరిగి నా శరీరంలో ప్రవేశిస్తాను. భారతిని కామకళాశాస్త్రంలో జయిస్తాను. నా పని పూర్తి అగు అన్నారు శిష్యునితో. స్వామి, మీరు సర్వజ్ఞులు. దివ్య దృష్టితో మీరు త్రికాల జ్ఞానాన్ని తెలుసుకునే సామర్థ్యం కలవారు. పరకాయ ప్రవేశం వల్ల పరమయోగులు కూడా పతనం చెందుతారు. పూర్వం మత్స్యేంద్రనాథుడు ఒక మహారాజు మృత కళేబరంలో ప్రవేశించి ఆ రాజ్యాన్ని ధర్మం 4 పాదాల నడిచేలా పాలించారు. కొన్నాళ్లకు మంత్రులకు అనుమానం వచ్చింది. పూర్వంలో ఉన్న రాజు ఇలా లేడు. రాజ్యం సుభిక్షంగా ఉంది. ఈ రాజును కాపాడాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది అని వారందరూ తీర్మానం చేసుకున్నారు. ఈ విషయం రాణులకు తెలిసి అనేక శృంగార లీలా విలాసాలతో ఆయన్ను తృప్తిపరుస్తూ తాము సుఖిస్తూ ఉండిరి. మత్స్యేంద్రుని తత్వజ్ఞానం మరుగున పడిపోయింది. గోరక్షకుడనే శిష్యుడు మత్స్యేంద్రుని పూర్వ శరీరాన్ని అతి జాగ్రత్తగా రక్షిస్తూ అంతకంటే మిన్నగా పరకాయంలో ఉన్న తన గురువును కాపాడాలని భావించి నాట్యాచార్యునిగా రాజాంతపురంలో ప్రవేశించి అనుపాను కనిపెట్టి అదను చూసుకొని రాజును చేరి వేదాంత బోధలు చేస్తూ చివరకు మత్స్యేంద్రుడు తన పూర్వ శరీరంలో ప్రవేశించేలా చేశాడు. ఇది కథ. తమరు సర్వజ్ఞులు, పరిపూర్ణులు, పరమాత్మ స్వరూపులు, త్రికాల వేదులు. నిశిత పరిశీలన చేసి నిర్ణయం గైకొనండి అన్నాడు. పద్మపాద, శిష్యుని కర్తవ్యం నీవు నిర్వర్తించితివి. పరకాయ ప్రవేశం శ్రీకృష్ణలీల వంటిది. అగ్ని శుచి, వ్రతతముడు శుచి, విప్రుడు శుచి, వీరందరికంటే యోగి సబాహ్యాంతర రుచి. సత్కార్య సాధనకు సత్య మార్గం సర్వదా అనుసరణీయం. తన్యే మనస్సివ సంకల్పమస్తు. నిస్వార్థ సేవే నా ఈ కార్యసాధనకు మూలం. లోకక్షేమమే దీనికి పరాకాష్ట. ఇక తదనంతర కృత్యం విను. నేను విసర్జించిన శరీరాన్ని నీవు నీ సహపాఠులు గడువు పర్యంతం బహుజాగ్రత్తగా కాపాడంటూ ఒక పర్వతాగ్రంపై దిగారు. శిష్యులు ఆ పర్వతగృహ గురు శరీర రక్షణకు అనువైనదని నిశ్చయించుకున్నారు. ఆచార్యస్వామి సూక్ష్మ శరీరంతో అమరుక మహారాజు శిరోరంధ్రం చేరి ఆ రాజు శరీరంలో ప్రవేశించారు. ప్రాణవాయువును ఆ శరీరంలో ప్రవేశపెట్టారు. అమరుకొని మృతకళేబర మూలుగుతూ లేచి కూర్చున్నది. రాణుల ఆనందానికి అవధులు లేవు. పురజనులు ఆనందించారు. రాజుకు కర్పూర హారతులిచ్చారు. మంగళధ్వనులతో పురప్రవేశం చేయించారు. రాణులను అక్కడ శాంతి హోమాలు జరిగాయి. కొన్ని రోజులకు రాజు శాంతి పొందాడు. ఒకరోజు సభ చేశాడు. మంత్రి దండనాథ పురోహిత ప్రజాసంఘం ధర్మం తప్పకుండా ఉండవలెను. వర్ణాశ్రమ ధర్మాలు తప్పరాదు. ప్రజలందరూ నీతిమాలిన వారు కారాదు. రాజ్యరక్షణ అందరి కర్తవ్యం అంటూ శాసించారు అందరినీ. అందరికీ ఆ శాసనం వేదశాసనమైంది. నూతన రాజ్యం రామరాజ్యంగా మారింది. అంతటా ఆనందో బ్రహ్మ. రోజులు గడుస్తున్న కొలది రాజ్యం సుభిక్షంగా మారింది. మంత్రులకి అనుమానం వచ్చింది. అల్పకాలంలో అధిక పరిణామం రమణీయం. కారణం వెలికి తీయాలి. అమరుకొని అందరూ మర్చిపోయారు. కొన్నాళ్లకు మనకు జనంలో అదే పరిస్థితి దాపురించవచ్చు. ఇక రాజోద్యోగుల అవసరం ఉండదు. పదండి ముందుకు అంటూ మంత్రులు సమావేశమయ్యారు. అమరక మృత కళేబరంలో ఎవరో ఒక దివ్యయోగి ప్రవేశించి ఉండవచ్చు. ఆ దివ్య తేజం ఈ అమరుక శరీరంలో దాగి ఉండలేక బయట మిరుమిట్లు గొలుపుతున్న ధర్మం 4 పాదాల నడుస్తున్నది. మిరుమిట్లు గొలుపుతున్నది. ధర్మం 4 పాదాల నడుస్తున్నది. అమరక శరీరంతో అమరకాంతల వలె ఆనందించే ఆ రాజపత్నులు నిత్యనూతన దివ్య తేజో విరాజితులు. కామకళా విలాసాలు శాస్త్రీయంగా రాజకాంతల్లో ప్రస్ఫుటమవుతున్నవి అని వారు చర్చించారు. తదనంతరం రాణులు అనుమానించారు. పూర్వస్థితి వేరు. నూతన కామకేళి విలాసాలు, మైమరుపులు, దేహకాంతులు, శరీర పరిణామాలు అమరుకొని
పూర్తిగా మరిచామంటూ తమ తమ అనుమానాలు నూతన రాజ సంసర్గం, స్వర్గ సుఖాతీతం, భోగానుభవం అన్నీ ఉటంకిస్తూ నిర్లజ్జలై కారణం తెలియగోరి మంత్రులతో ఆలోచించారు వారందరూ. పట్టపురాణి ఏకాంతంగా ప్రధానమంత్రితో సమాలోచన చేసింది. అమరకుని మృత కళేబరంలో ఒక దివ్యయోగి ప్రవేశించినట్టు నిశ్చయించారు. రాజును శాశ్వతని చేయ తలపెట్టిరి. ఒక ఉపాయం పన్నిరి. రాజ్యంలో ఉన్న అనాథ ప్రేతలను వెతికి దహనం చేసి ఆ చితాభస్మం సమీప నదుల్లో నిమజ్జనం చేయాలని నిశ్చయించారు. రాజ్యంలో దండోరా చేయించారు. అనాథ ప్రేతాలను వెతికి వెతికి చూపుతున్నారు ప్రజలు. అవి దహించబడుతున్నాయి. ప్రజలు హర్షిస్తున్నారు. భూనభోంతరాలలోని శవాలన్నీ దహించబడుతున్నాయి. శంకర శిష్యులకు ఈ వార్త చెవిన పడింది. పర్వత గుహలో దాచిన గురువుల శరీర రక్షణ భయం కలిగింది. రాజభటుల దృష్టికి వెళ్తే ఈ దివ్య శరీరం క్షణంలో భస్మం కాగలదని భయభ్రాంతులయ్యారు. వారు దుఃఖంతో కుమిలిపోయారు. ఇది ఎవరికీ తెలియరాదు. పద్మపాదుని ప్రబోధంతో దుఃఖం దిగమింగారందరూ. అమరకుడి కొలువుకూటం చేరాలి. ఎలాగా? గురువును ప్రబోధించాలి. అది చాలా కష్టం. కత్తిమీద సాము. కారణం లేకుండా రాజదర్శనం ఎలా లభిస్తుంది? జనవాక్యంతో కర్తవ్యం. రాజు సంగీత ప్రియుడు. పద్మపాదులు సశిష్యుడై గాయక వేషం ధరించాడు. రాజమార్గాలలో రచ్చబండలక్కడ 4 వీధుల మొగలలో సంగీత సభలు విస్తృతంగా జరిపారు. శ్రోతలు ప్రేక్షకులు మహదానంద భరితులయ్యారు. అంతఃపురానికి సోకింది గాలి. రాణుల మనోభీష్టం తీరాలి. రాజాజ్ఞ అయింది. గాయకులు అంతఃపురంలో నిరాటంకంగా ఆనందంగా అడుగుపెట్టారు. పున్నమి చంద్రుడి నక్షత్రాలతో కూడినట్లున్న దివ్యకాంతులతో నవ్యకాంతులతో భవ్యభోగాలు అనుభవించి శరీరాన్ని తృణప్రాయంగా భావించి అన్యచింతన లేని అమరుక మహీపతిని దర్శించారు. గురుదర్శనం అయిందని పరమానంద భరితుడై అపరిచిత గానాలోపలతో సంగీత గానాలతో రాజును రాణులను పరవశింపచేశారు. రాణుల కౌగిళ్లలో మత్తుగొలిపే సుఖం కంటే ఈ సంగీత గానం మస్తు సుఖమస్తు అనిపించింది మహారాజుకి. గానసభ ముగింపు సంకేతం ఒప్పలేదు రాజు. భ్రమ ఎలా రాజా, భ్రమరగీతం వినండి అంటూ పద్యపాదాలు ఆలపించారు. నిగనిగా మెరిసే ఓ తొమ్మిద, నీ నిజస్థితి తెలుసుకో. పై మెరుపులకు పరవశించిపోతుంటివి. మెరిసేదంతా బంగారమా? అనేక పద్మాలపై వాలేవు. అందరి రకరకాల తేనెలు తాగేవు. మత్తుతో ఊగేవు, తూలుతూ వాగేవు. అది నీకే అర్థం కాదు. రాత్రి అయింది. పద్మంలో బంధించబడ్డావు. శృంగార సఖులు నీకై పరితపించారు. ఫలితం శూన్యం. అంతా చీకటి. వారి దీనాలాపాలు నీకు వినబడలేదు. నువ్వు పద్మంలో బిక్కుబిక్కుమంటూ ఉండిపోయావు. సూర్యోదయం అయింది. పద్మపత్రాలు విచ్చుకుంటున్నాయి. నీకై పెచ్చరిల్లిపోయిన నిర్లజ్జులైన నీ కులకాంతలు నేనంటూ నీ దర్శనానికి తహతహలాడారు. నువ్వు భ్రమతో ఆ భ్రమరాలను బాహువులలో బంధించావు. ఇది నీ దినచర్య. ఇలా రోజులు గడుస్తున్నాయి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో. నీ యవ్వనం, ఈ సుఖం అరక్షణంలో అంతరించిపోయేవి. మళ్ళీ పద్మంలో బంధించబడతావు. అనుకోని అంచెదశ నీకు. అంగనామణులు నీకు అర్పించేవి 2 కన్నీటి చుక్కలు. ఇది ఎంతవరకు భాష్యం? చాలా శోచ్యం అనే అర్థం వచ్చేలా భ్రమర సంగీతం వినిపించాడు పద్మపాదుడు. మేలుకొన్నారు గురుదేవులు. శిష్య కర్తవ్యం నెరవేరింది. అమరక దేహం నుండి ఆ క్షణమే బయటపడ్డారు. సింహాసనంలో ఒరిగిపోయింది అమరక దేహం. సంగీత మాధుర్యం అటువంటిదనుకున్నారు రాణులు. తన్మయత్వ స్థితి అనుకున్నారు. కానీ వారి ఊహ నిజం కాదు. మంత్రులు, దేవవైద్యులు రాజు దివంగతుడైనట్టు నిశ్చయించారు. రాణులు ఆ దేహంపై వాలిపోయారు. భోగం బొగ్గులైపోయింది. శృంగారరసం కన్నీరుగా మారింది. సంగీతం విషాదగీతం ఆలపించింది. అనాథ ప్రేత సంస్కారాలు చేసే రాజభటులు పర్వత గుహలోని శంకర్ల కళేబరాన్ని కనుగొన్నారు. శిష్యుల మాటలు పెడచెవిన పెట్టి చితిలో ఉంచేరా దేహాన్ని. గురు శరీరం సహజపూతం, అగ్నిపూతం కానక్కర్లేదు. స్తోత్రం, స్మరణం, జపం, ధ్యానం చేశారు. ఆకాశం నుండి ఒక దివ్య తేజం గురుదేహంలో ప్రవేశించింది. ఆచార్యుల దేహం లేచి కూర్చుంది. అందరికీ ఆశ్చర్యం. రాజభటులు భయంతో ఒళ్ళు గగురు పొడుచుకున్నారు. శంకర్ల కాళ్ళు చేతులు కాలి గమనించి శిష్యులు కంగారు పడ్డారు. గురుదేవ, తమరు యథాస్థితికి రావాలి అంటూ బహుభంగులు ప్రార్థించారు. లక్ష్మీ నరసింహస్వామిని స్తుతించారు శంకర్లు. సంసార దుఃఖహర అంటూ 13 శ్లోకాలు ఆసువులుగా వెలువడిన ఆయన నోట కాళ్ళు చేతులు కమనీయ కాంతులతో నిండి పూర్వరూపం వచ్చింది. శిష్యుల సంతోషానికి మేరలేదు. అంతా సుఖాంతం. గురుస్థుతి, ఆశీర్వాదం. సశిష్యులై సమీప పర్వతోపరి భాగాన విశ్రమించారు. పరమహంసలైన
ఆచార్య స్వామి అమరక ఆస్థాన సంగీత విద్వాంసులపై అనుమానం వచ్చింది మంత్రులకు. ఆ పట్టాన బంధించారు. వారిని ఆమాత్య సైనిక ప్రధానులు. మీ సంగీతమే మా రాజు ప్రాణం తీసిందన్నారు. సంగీతం సర్వరోగ నివారణ, అది ప్రాణాలు నిలబెడుతుంది కానీ ప్రాణహాని కాదు, ఇలా అన్నారు శంకర శిష్యులు. జరుగుతున్న అనుమాన సంకట పరిస్థితిలో కొందరు రాజభటులు పరుగు పరుగున వచ్చి ఇంతకు ముందు జరిగిన శంకరాచార్య దేహదహనం, చితి నుండి స్వామి లేచి కూర్చుండుట, ఈ మొదలైన యావద్ వృత్తాంతం వినిపించారు. మంత్రులకు మతిపోయింది. గాయకులకు క్షమాపణ చెప్పి వారిని విడిచిపుచ్చారు. ఈ కథ విన్న పద్మపాదాది శిష్యులు పరమానంద భరితులయ్యారు. గురుదర్శనం చేసుకున్నారు. తమ సంతోషం ప్రకటించారు. ఆచార్య ఆశీర్వాదం అందుకున్నారు. గగన మార్గంలో మండనమిశ్ర గృహం చేరుకున్నారు శంకరులు. దర్శించారు మండనమిశ్రులు. గడువు పూర్తయినట్టు తలపోశారు. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అన్నారు. ఉదయభారతి శారదగా ప్రత్యక్షమైంది. నీవు సర్వజ్ఞుడవు. నా రాజయమును అంగీకరిస్తున్నది. ఇక ఆ వాద ప్రతివాదాలకు అవకాశం లేదు కదా అని ఆ శారద పలుకులకు అక్కడ గుమిగూడిన పండిత పామరులందరూ అవునని తలలోపిన వారేరి. ఇక సెలవు అనుగ్రహించమన్నది. నన్ను మన్నించు, నాతో అదృశ్య జ్ఞానజ్యోతిగా కదలిరా అన్నారు ఆచార్యుల వారు. తథాస్తని తన బ్రహ్మతేజం శంకర్లకిచ్చి తాను తన లోకానికి పయనం కాగా అచట వారందరూ ఆశ్చర్యపోయి కళ్ళప్పగించి భారతిని దర్శిస్తూ ఉండిపోయారు. మండనమిశ్రులు అహం బ్రహ్మాస్మి అన్నారు. తన సంపద పేదలకు పంచి ఇచ్చారు. సన్యాస దీక్షను గ్రహించమని శంకర్లకు ప్రార్థించారు. అంతా కళ అనుకున్నాడు. తన గత చరిత్ర మర్చిపోయారు. ఆచార్యులు క్రమ సన్యాసం అనుగ్రహించారు. కర్మ మర్మం అదే అన్నారు. గురు సాక్షాత్ పరబ్రహ్మ అని మండనలు గురుపాదుకలను కన్నులకు అద్దుకున్నారు. సురేశ్వరాచార్య బిరుదనామం అనుగ్రహించాడు మండనులకు. అది స్థిరమైంది ఆయనకు. సంసారం ఒక స్వప్నం. స్వప్న చరిత్ర మెలకువతో సమసిపోతుంది. ఒక తోలుబొమ్మలాట ఈ సంసారం. ఆడించేవాడు కనిపించడు. ఆట అయిపోతుంది. అందరూ దాన్ని దర్శించినంతసేపు ఆనందిస్తారు, ఆక్రోశిస్తారు, నిజంగా భావిస్తారు. చివరికి ఇది కేవలం తోలుబొమ్మలాట అనుకుంటారు. అన్నిటికీ సాక్షి ఆత్మ. అదే దైవం. దాని ప్రతిరూపం జీవుడు. జీవుడు కర్మబద్ధుడు. నీవు గతంలో కర్మబద్ధుడవు, ఇప్పుడు సర్వాత్మవు. జీవుడు శిథిల దేహాన్ని విడిచి వేరొక దేహంలో ప్రవేశిస్తాడు. వస్త్రం జీర్ణమైనప్పుడు మరొక వస్త్రం ధరిస్తాం కదా. అంతా మాయ. సంశయరహితుడవై సర్వసంగ పరిత్యాగివై సద్గతి పొందము. కర్మరహితుడవై జీవన్ముక్తుడవగము. సద్గురు పాదుకాభ్యాం నమః అన్నారు శంకరులు. తల వంచారు మండనులు. ఈ కథ సర్వత్రా వ్యాపించింది. కర్మ సిద్ధాంతులైన మండనమిశ్ర శిష్యులు తలలు వంచారు. వారును ఇతరులను విన్నవారును స్వామిని దర్శించిన వారు శంకర శిష్యులైరి. ఎక్కడ చూసినా శంకర శిష్యులే. అందరూ అద్వైతలే. జీవేశ్వర భేదం లేదు. ఎవరి నోట విన్న అహం బ్రహ్మాస్మి వాక్యమే వినిపిస్తున్నది. శంకర్లు స్వశిష్యగణంతో దక్షిణ దేశ యాత్రకు బయలుదేరారు. మాహిష్మతీపురం చేరారు. పాదచారులుగా వేదఘోషలు, శాస్త్ర చర్చలు, పరస్పర విరుద్ధ మత సిద్ధాంతాలు, మనోవైకల్య కారణాలు, జ్ఞానమే మోక్షహేతువు. అందరం ఒక్కటే. భేదబుద్ధి విడనాడండి. ధర్మాన్ని ఆశ్రయించండి. రక్షణ కవచం మనకది అంటూ ప్రబోధం చేస్తూ మహారాష్ట్ర దేశంలో అడుగుపెట్టారు. పరాత్పరుడన్నాడు. అందరికీ ఆయనేగా నీరు, ఆహారం, వసతి అనుగ్రహిస్తుండని. తల్లి గర్భశోకంలో ఉన్న శిశువుకు ఇవన్నీ అక్కడ సమకూర్చేది ఎవరు? నీవా నేనా? తల్లిని ఆధారంగా ఉంచి తాను నిమిత్తమాత్రునిగా నటిస్తూ ఈ ఘనకార్యం చేసేవాడే ఆ పరమాత్మ. ఆయనే ఆత్మ అనబడుచుండే. ఆ తల్లి తొల్లి జగన్మాత. ఆ మాత ఆదిపరాశక్తి. ఆ శక్తిని త్రికరణ శుద్ధితో నమ్మిన వానికి అర్చనతో పనిలేదు. ఇలా ప్రబోధిస్తూ ముందుకు నడిచారు శంకరులు. మహారాష్ట్రలు విన్నారు. పండిత పామరులు నిస్సంకులయ్యారు. శంకరమతం స్వీకరించారు. శ్రీశైలానికి బయలుదేరారు. స్వామి వేదశాస్త్ర చర్చలతో అనుసరించారు. అంతేవాసులు ఆచార్య స్వామిని. త్రిలింగ దేశంలో ప్రసిద్ధమైనది శ్రీశైల మల్లికార్జున మహాలింగం. ఈ లింగం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. అష్టాదశ మహాపీఠ శక్తులలో భ్రమరాంబికాదేవి ఇక్కడ వెలిసింది. శ్రీశైల శిఖరం దర్శించిన వారికి జన్మ ఉండదు. ఇలా ఈ క్షేత్రం ప్రసిద్ధి పొందింది. సిద్ధులు, యోగులు ఇక్కడ తపస్సు చేసి అనేక యోగశక్తులు పొందిరి అంటూ అనేక అపూర్వ గాథలు, పూర్వగాథలు స్థల పురాణం శిష్యులకు వినిపిస్తూ పాదాచారులై శ్రీశైలం చేరారు శంకరులు. సంచారం భవిజృంభితం అంటూ మల్లికార్జున స్వామిని స్తుతించారు. భ్రమరాంబికను మహాశక్తిగా స్థాపించారు. పాశుపత మతస్థులను
పద్మపాదాది శిష్యులు వాదనలో ఓడించారు. అద్వైత మతంలో అనేక మంది చేరారు. వైష్ణవులు, శైవులు శంకరుల మరణాన్ని కోరుకునేవారు. తార్కికులు, సాంఖ్యులు, వీరశైవులు, వీర వైష్ణవులు, జైనులు, నాస్తికులు, న్యాయ మీమాంసా దర్శన శాస్త్రజ్ఞులు శంకరుల వాదనలో పరాజితులయ్యారు.